ట్రిప్లెక్స్ ఏజెంట్ సూప్ గడ్ శ్రీ అత్త సోసరి కోడలు 2కి స్వాగతం సుస్వాగతం. అత్త కోడల టీంలు వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? దుర్గ గారు. కోడలు గారు? అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి నుండి వచ్చాను. MBA కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఉద్యోగం, జాబ్ సర్చింగ్. వెరీ గుడ్. అందుకే ఆనందంగా ఉన్నారు. చదువు అయిపోతే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అదే అవల. ఓకే, అత్తగారు మీ పేరు? సుమ గారు. కోడలు గారు? మహేశ్వరి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి వచ్చారు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. ముందుగా పెళ్లి కొడుక పెళ్లి కూతురా? పెళ్లి కూతురు ఫిక్స్ అయ్యి వచ్చారు. వెరీ గుడ్. అప్పిగాడ లేడీస్ హెయిర్ స్టైలిస్ట్. పొడవు జుట్టు అన్న వాళ్ళంటే బాగా ఇష్టం ఉండదు మీకు. పొడవు జుట్టు ఉండకూడదా? ఇంకే స్టైల్ చేస్తారు పొడవు జుట్టు లేకపోతే? తీరని కోరిక బట్టతల్లో ఉన్న వాడికి గుండు చేయడం. ఆల్మోస్ట్ సగం అయిపోయి ఉంటుంది. ఇంకేముంటుంది అక్కడ? సైడ్ సర్ట్ ఇటు గీకేస్తే అయిపోయినట్టే, మొత్తం గుండు వచ్చేసినట్టే. వెరీ గుడ్, సూపర్. సో మీరు రెగ్యులర్గా అంటే హీరోయిన్లకి వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారా? చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఈ మధ్య. అనుకుంటున్నారా? ఇప్పటివరకు చేయలేదు. ఎవరెవరు చేద్దాం అనుకుంటారు? కాజల్, సమంత. మొత్తం ఆల్మోస్ట్ సర్దేస్తున్న వాళ్ళకే చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుంది. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. సో పెళ్లి కూతురు వచ్చారు. కొంచెం సిగ్గుపడతారు ఆవిడ. మీరేం కంగారు పడకండి. మీరు అడుగుదాం ప్రశ్నలు అడగండి. నీ పేరేంటి? మరీ సిగ్గుపడుతుందండి. పేరు అడిగారా మీరు? పేరు అడిగితేనే ఇంత సిగ్గుపడుతుంది. అడగని చెప్పేస్తారేంటి అమ్మాయిల పేరు? చెప్పండి, మీ పేరేంటి? సుబ్బియా? అదేం పేరు కొత్తగా ఉంది. ఇది అప్పి కదా, నాది సుబ్బి అన్నమాట. ఓహో, నాకు తగ్గట్టు ఉందా? అయితే ఓకే. అప్పి సుబ్బి. అబ్బా, ఏం చదువుకున్నారు? ఏదో అలా అలా అంతవరకు చదువుకున్నా. అంటే ఫస్ట్ క్లాస్ వరకు కూడా వచ్చినారా, రాలేరా? వెళ్దాం అనుకున్నాను, దారిలో అయిపోయాను. బయట జీళ్ళి షాప్, గొట్టాల షాపు, జీళ్ళి షాపు కనిపించింది, అక్కడ ఆగిపోయింది. ఏంటి ప్రదీప్ గారు, మరి ఏం చదువుకొని అమ్మాయిని తీసుకొని వచ్చిన? ఈ మధ్యకాలంలో అలాంటి అమ్మాయిలు దొరకడం మన అదృష్టం అండి బాబు. అంతే అంటారా? ఏంటి అప్పి విశేషాలు మీరు చెప్పాలి. మీరేం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో? తెలుసు కదండి, హెయిర్ స్టైల్స్ ఇంకా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. అంటే ఫారెన్ లాంగ్వేజెస్ బుక్లు అవి చదువుతూ ఉంటారు మీరు? అవన్నీ చూసి కొత్తగా ట్రై చేద్దామని చూస్తున్నాను. సో మీ కాబోయే ఆవిడ మీద కూడా ట్రై చేస్తారా? అనుకుంటున్నాను. ముందు జడ ఎలా ఉందో చూడాలి. అప్పి మా అమ్మ 2 సౌరాలు పెట్టి జడేసింది. డూప్లికేట్ అనా, ఒరిజినల్ అనుకున్నాను. ఇప్పుడు కొత్త స్టైల్ వచ్చింది, ప్లగ్లో వేయలేట్టేది. అది ట్రై చేయండి, అది బాగుంటుంది. సేమ్ ఇలా అవుద్ది అది ఆఖరికి. సరే, ఇంట్లో వంటలు బాగా చేస్తావా? ఓ, బాగా చేస్తాను. వంటలు అయితే వచ్చు కదా? వచ్చు. నీకు వచ్చా? నాకు రాదు కాబట్టి తనకు వచ్చా అని అడుగుతా. నీకు ఏమొచ్చు? నాకు ఓన్లీ హెయిర్ స్టైల్స్ మాత్రమే వచ్చు. రెడీ అవ్వడం. ఇంకో కొత్త మోడల్ వచ్చింది, నిన్న గిన్నె పెట్టి చుట్టూరా కొట్టుడే. పైన గిన్నె పెట్టి ట్రై చేద్దాం, అది కూడా ట్రై చేస్తారా? వెరీ గుడ్, సూపర్. మీరేం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో? నేనండి పిడకలు చేస్తుంటానండి. పిడకలు బాగుంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్. ఓకే, సో పిడకలు మీకు వచ్చా? పిడకలు చేయడం లేదండి, ఇంకా నేర్పిస్తుందేమో తను. ఏదో ఒకసారి చెప్పండి ఆవిడకి పిడకలు ఎలా చేయాలో. ఆయనకి కూడా నువ్వు హెయిర్ స్టైల్ నేర్పిస్తావా? తప్పకుండా, నీ హెయిర్ మీదే ప్రయోగాలు చేస్తాను. ఓకే ఓకే. రెండు పనికిరానివే. పిడకలు ఎలా చేస్తారు? ఏముంది, చేత్తో ఇలా ఇలా అని అలా వేసి కొట్టడమే. చేత్తో ఇలా వేసుకుని అలా కొట్టడమేనా? ఓకే. అంటే ముందు పేడ తీసుకోవాలి, పేడ తీసుకుని ఇలా ఇలా అని అలా కొట్టడమే. దాని మీద డిజైన్ ఎలా వస్తుంది పేడ మీద? చేతులతో బట్టి. వెరీ గుడ్, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పెళ్లి చూపుల్లో పాటల ప్రోగ్రామ్కి వచ్చాం. ఇప్పుడు పెళ్లి కొడుకు గారు ఒక పాట పాడతారు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కట్టుకున్నదే ఏమిటే, నిన్ను చూడకుండా 2 కళ్ళు నొకటి తిట్టుకున్నదే ఏమిటే. క్యాసెట్ ఆగిపోయిందిరా. ఇప్పుడు పెళ్లి కూతురు గారు పాడతారు పెళ్లి కొడుకు కోసం. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆ శుభగడియా వచ్చేను రాను, తొందర పడకే మనసా తెలుసా. మనసా. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడతో మీ పెళ్లి చూపులు అయిపోయినట్టే, ప్రశాంతంగా సాగాయి. అండ్ మీకు 5 పాయింట్లు వచ్చాయి, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వేరే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తారు. ఓకే, రండి. పెళ్లి కొడుకు గారు పేరు అబుదాబి, అది ఊరి పేరు కదా?
గేదెల వ్యాపారం చేస్తూ ఉంటారు మీరు. అవును. దున్నపోతులు అంటే అస్సలు ఇష్టం ఉండదు మీకు. మీకు గేదెల్ని స్నానం చేయించడం అంటే ఇష్టం. అవును. సో గేదెల్ని స్నానం చేయించడానికి ఏం వాడుతూ ఉంటారు? గడ్డి కాకుండా ఫినాయిల్ వాడారు ఎప్పుడైనా? లేదండి. యాసిడ్? లేదండి. చీమల మందు? ఆహా. అవేం వాడకండి, అవి వాడితే లాగ్ కూడా తంతది. సో ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుందమ్మా. ఓకే, పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. ఓకే, సో పెళ్లి కూతురు గారు వచ్చారు, మీరు అడగండి. నీ పేరేంటి? సుబ్బలక్ష్మి అండి. బాగా లేటెస్ట్గా లేదు? అవును, చాలా లేటెస్ట్గా ఉంది. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలేదండి, చదువుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడే వెళ్ళి. ఇప్పుడు మళ్ళీ నేను ఎల్కేజీలో వేయాలా నిన్ను? వేయండి. కొంచెమైనా చదువుకోలేదా? ఏం లేదండి, మీరు వచ్చాక చదివిస్తారని అలా పెట్టుకున్నాం. కానీ నేర్పిస్తే మాత్రం చాలా తొందరగా నేర్చుకుంటుందండి. ఆహా. మీరేం బాధపడకండి. ఇంతకుముందు ఏం నేర్పించారేంటి? ఏం నేర్పించారేంటి? ఏబిసిడీలు నేర్పించాము. ABCDలు. ABCDZ. ఆహా. మరి మోడల్ గానే ఉన్నారండి. బ్యూటీ పార్లర్కి ఎంత ఖర్చు పెడతారేంటి? ఇప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉండాలి అంటే మీరు ఇప్పుడు సినిమాలు అవి చూస్తుంటారా? చూస్తాను. సినిమాలు చూస్తారు, మీరు చూస్తారా? చూస్తామండి. పాటలు అవి పాడుకుంటూ ఉంటారా? పాడుకుంటామండి. వెరీ గుడ్. ఏదో పాట పాడండి. ఒక పాట పాడండి. పాటలు ఏముందండి, పాటలు పాడితే మీరు పారిపోతారేమో, మీరే పాడి చూపించండి. గేదెలకే స్నానం చేయించిన ఆయన ఎక్కడ పారిపోతాడమ్మా? ఎక్కడికి పోడు, నువ్వు పాడు. ఒక్క పాట పాడండి నా కోసం అని. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఈ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను. ఓకే, గేదెలు గారు, సారీ అబుదాబి గారు, ఇప్పుడు మీరు పాట పాడాలి పెళ్లి కూతురు కోసం. తను పాడితే నేను పాడినట్టే. చా, మీరు ఎపిసోడ్ చేస్తే ఆవిడ చేసినట్టు అనలే. మీరు పాడండి. ఏ రోజైతే చూశాను నిన్ను ఆ రోజే నువ్వు అయిపోయా నేను, కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరి అయినే జీవిస్తున్నాను. అబ్బా, ఎక్కడో దుమ్ము పట్టి దులిపి మరియు పాట పాటను తెచ్చినట్టుంది. చాలా అద్భుతంగా పాడారు. 5 పాయింట్స్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్, డార్లింగ్ అది ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. డార్లింగ్ వదిన డార్లింగ్, డార్లింగ్ బెగిరారో డార్లింగ్. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అగ్గి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట, నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. కలుపు సెంటర్ పుట్టల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా చల్లేసుకుంటా రాయే డార్లింగ్. గప్పకింది కోడల్లే పూటకు ముదిర్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. అరే డార్లింగ్.
ఓకే, సో మీరు ప్రభాస్ పాటికి డాన్స్ చేశారు, నేను అనుష్క పాటికి డాన్స్ చేశాను, చాలా బాగుంది. అండ్ ఎవ్వరు ఆగలేదు విజిల్ సౌండ్ కి. సౌండ్ వినిపించలేదు. అవునవును, అంతే అమ్మా, పాట అలాంటిదిలే, మనం ఏం చేయలేం, అంతే కదండి. అవునండి. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్ ప్రదీప్. ఎవరికి పాయింట్ రాలేదు. సో ఇక్కడతో ఫస్ట్ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సాంగ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊప్ వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసిపోద్దే పోద్దే పోపో టాపులేసిపోద్దే పోద్దే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోద్ది చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోద్ది రో అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే సో ఇక్కడతో సెకండ్ సాంగ్ కూడా ఫినిష్ చేసుకున్నారండి. ఇద్దరు కూడా ఎగ్జాక్ట్ గా ఆగారు. కంగ్రాచులేషన్స్. చూసారా, ఈసారి వినిపించింది అంతే. అది ఫస్ట్ టైం తెలియదు, సెకండ్ టైం అలవాటు అవుద్ది, థర్డ్ టైం మర్చిపోతారు, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు 2 సాంగ్స్ కి చేసి అలసిపోయారు కోడలు ఇద్దరు, కాబట్టి మూడో సాంగ్ అత్తలు డాన్స్ చేస్తారు. ఓకే, కొట్టినా దిట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి కుటుంబిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు ఒక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో చాప కింద నీరులాగా చల్లగా చెత్తకొచ్చినావు చెంపగిల్లగా గిల్లగా చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పత్తికళ గుండె పొంగి పొరులుగా పొరులుగా. ఓకే, నేను చెప్పలా, ఫస్ట్ సాంగ్ కి తెలియక ఆగలేదు, రెండో సాంగ్ కి బాగా ఆగారు, మూడో సాంగ్ కి మర్చిపోతారు మీరు ఆగడం. అయ్యో అసలు అత్తగారు మీరు స్టార్ట్ చేశారు, అసలు అజ్జి బాబోయ్, వెరీ గుడ్, సూపర్. అసలు అత్తలు ఇలాంటి డాన్స్ చేస్తారనే విషయం నాకు కూడా తెలీదు, చాలా బాగా డాన్స్ చేశారు అత్తలు, కంగ్రాచులేషన్స్. అండ్ కోడలు ఇద్దరు ఆగలేదు కాబట్టి పాయింట్ పోయింది. ఏం పర్లేదు అత్తలు, మీ కోడలు లాస్ట్ సాంగ్ లో తీసుకొస్తారు మనకు పాయింట్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. మాతిరే మాసా సాయి
రెచ్చగొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యను సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడ దాచను లంగరేసి లాగుతుంటే ఎట్టాగను ఓకే అత్తగారు 60 సెకండ్లు మాత్రమే ఉంది టైము. ఈ డబ్బాలోంచి ఒక కార్డు వస్తుంది. ఆ కార్డు మీద ఏముందో మీరు చదువుకుని యాక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ కార్డ్. అందంగా ఉండడం. అందం. అందగాడు. సూపర్. అసలు అత్తగారు ఆనందానికి ఒకటే ఒక తిప్పుడు తిప్పారు ఆవిడ. మళ్ళీ ఇంకోసారి తిప్పారు, ఈ లోపల ఇవిడ చెప్పేసింది. వెరీ గుడ్, సూపర్, రైట్ ఆన్సర్. అందగాడు. రెండో కార్డ్. తినడం. పందిరి. పని వాళ్ళు. ఏంటా? డిన్నర్. రిసెప్షన్. భోజనాలే. భోజనం. రాక్షసుడు. పళ్ళు తోమడం. పొద్దున. పొద్దున జామున. కాడు దొబ్బేసింది. మధ్యాహ్నం హత్య. ఆవిడ భోజనం చేస్తా కదా మధ్యాహ్నం. అవన్నీ చెప్తే అంటే బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ టిఫిన్ తో మొదలెట్టింది ఆవిడ బ్రష్ చేసుకుని. తర్వాత తినే భోజనం అంటే కదా, అప్పుడు మధ్యాహ్నం ట్రై చేసింది ఆవిడ. సూర్యుడు ఇక్కడి నుంచి ఇక్కడ సెంటర్కి వచ్చాడని కూడా ట్రై చేసాం మనం. అబ్బాయి రెండో కార్డు పోయింది, ఫస్ట్ కార్డు వచ్చింది. 1 పాయింట్. సో 1 పాయింట్ వచ్చింది మీకు అత్తగారు. ఇప్పుడు మీ కోడలు గారు ఛాన్స్. ఆవిడేం చేస్తారో చూద్దాం. కోడలు గారు అటు, అత్తగారు ఇటు. ఓకే కోడలు గారు, ఆల్ ది బెస్ట్. థర్డ్ కార్డ్. సింహం. పులి. పులి బాలుడు. పులి పాప. పులి పాప. పులి కోన. పులి పాప. పులి బిడ్డ. అన్ని ఫస్ట్ అలా వచ్చేస్తున్నాయి అంతే. మనకి రెండోది టెన్షన్ లో ఉంటది. లాస్ట్ కార్డ్. పడుకున్నాం. మధ్యాహ్నం. రాత్రి. పడుకోవడం. రిలాక్స్. విశ్రాంతి. రిలాక్స్. రిలాక్స్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో మొత్తం 4 కార్డ్స్ లో అత్త కోళ్ళు అందరూ కలిసి, మీ ఇద్దరు కలిసి 3 పాయింట్లు తీసుకొచ్చారు మీ టీంకి. 3 పాయింట్స్. కోడలు గారు ఇటు రండి, అత్తగారు అటు వెళ్ళండి. ఓకే అత్తగారు, వాళ్ళ పరిస్థితి చూశారు కదా. ఫస్ట్ లో కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. ఫస్ట్ కార్డ్. నోరు. నేను, నువ్వే, నువ్వు నేను, ఒకరికొకరు కావాలి. ఓకే, నువ్వే కావాలి. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. బాగా కష్టపడ్డారు అత్తగారు. నిజంగా ఆట మొదలెట్టినప్పుడు అంటే రూల్స్ ఇవన్నీ వీళ్ళు ఆడడం చూశారు కదా ఆవిడ అని చెప్పి చక్కగా ఆడారన్నమాట ఆవిడ. ఇప్పుడు రెండో కార్డు కూడా అలా తెరిచారనుకోండి, మైనస్ పాయింట్ అయిపోద్ది. ముందు పాయింట్ కూడా లాగేసుకుంటా. రెండో కార్డ్. పెళ్లి పుస్తకం. విడాకులు. డైవర్స్. పెళ్ళి అయింది, తర్వాత సంతకం పెట్టారు, అది ఇంకా డైవర్స్. అది పెళ్లి. గుళ్ళో బిల్లా, టోకెనా. పెళ్లి. పెళ్లి అక్షరాలు. పెళ్లి అక్షరాలు. శుద్ధ పౌర్ణమి. పెళ్లి పత్రిక.
పెళ్లి పుస్తకం, ఆల్బమ్, శ్రీ 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 స్వామి వారి పెళ్లి ఆశీస్సులతో మంత్రాలు, 31 ఫిబ్రవరి 2020 ఆదివారం ఉదయం 9:34 పెళ్లి వరకు మంత్రాలు, వాడి జీవితం నాశనం అవబోతోంది. పెళ్లి ఇట్లు మీ నియర్ అండ్ డియర్ డిన్నర్ ఫాలోస్. పెళ్లి పుస్తకం, అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకు శుభముహూర్తం యందు పెళ్లి అడుగులు, లగ్న పత్రిక. ఆహా, ఇందని నేను చదువుతున్నాను లగ్న పత్రిక, నీకే అర్థం కాలేదు. అది వెడ్డింగ్ కార్డ్ అమ్మా, నువ్వు రాస్తుంది ఇందాక నుంచి సంతకాలు పెడతావు ఏంటమ్మా. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. సో 2 కార్డ్స్ లో ఒక కార్డ్ కరెక్ట్ గా చెప్పారు. సో 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీరు 2 పాయింట్స్ తీసుకొస్తే వీళ్ళతో టై అవుతుంది. కోడలు గారు అటు, అత్తగారికి. ఓకే కోడలు గారు, ఇందాక రౌండ్ కూడా వాళ్ళకి ఇచ్చేసాం, ఈసారి ఇవ్వకూడదు మనం. ఓకే, 3rd కార్డ్. నేను నువ్వు, నేనున్నాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ కార్డ్, 4th కార్డ్. నోరు తెరవకుండా చక్కగా పెళ్లిపీటలు. ఎందుకు అలా చూస్తున్నారు? మీరేంటి అంత కోపంగా అంత సీరియస్గా చెప్పారు ఆన్సర్? ఎలా తెలిసింది మీకు ఆన్సర్? ఏం తెలియదు, చూస్తున్నాను అంటే అర్థమైపోయిందా? అర్థమైపోయింది. వెరీ గుడ్, పెళ్లి పీటల్ ఇస్ రైట్ ఆన్సర్. సో 3 కార్డ్స్ కరెక్ట్ గా చెప్పారు. మీకు 3 పాయింట్స్ వచ్చాయి అండ్ మీకు 3 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి టాస్ చేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. అదృష్టం ఎవరిని వరిస్తుందో చూద్దాం రండి. తొక్కలో రూపాయి బిల్ల మీ జీవితాన్ని ఇప్పుడు డిసైడ్ చేయబోతోంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చూసారా, ఏదైనా సరే రూపాయితోనే మొదలవుద్ది అంటారు. కాబట్టి మీకు కూడా ఇప్పుడు ఈ గిఫ్ట్ రూపాయితోనే మొదలవుతుంది. ఎవరు ఈ రౌండ్ గెలిచారో ఈ రూపాయి డిసైడ్ చేస్తుంది. ఇది తోక, ఇది తలకాయ. ఇగో ఇది తలకాయ, ఇది తోక. తలకాయ తోక, హెడ్, తలకాయ. తలకాయ పడితే గిఫ్ట్ మీకు, తోక పడితే గిఫ్ట్ మీకు. మీరేం కోరుకున్నారు అత్తగారు? తలకాయ. మీరేం కోరుకున్నారు? తోక. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎస్, మీకు కూడా బాగా తెలుసు, పట్టుకోండి. తలకాయ పడింది, మీ దగ్గర ఉంచుకోండి గిఫ్ట్. ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కొడలు. 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇచ్చే టీమ్ కి ఇప్పుడు 3 పాయింట్స్, ఇందాక 7 పాయింట్స్, 10 పాయింట్స్. ఓకే, సో ఇందాక మనకి 6 పాయింట్స్, ఇప్పుడు 3 పాయింట్స్, 9 పాయింట్స్. అత్తమ్మా కోపంగా చూడకు, గట్టిగా బాల్ ని కొట్టు. ఫస్ట్ బాల్, మళ్ళీ కొట్టు, అది 6 రన్స్. రెండో బాల్, 8 రన్స్. మూడో బాల్, 8 రన్స్. వామ్మో, నాలుగో బాల్, 4. ఐదో బాల్, 6. వెరీ గుడ్, అయిపోయి 6 బాల్ అయిపోయి. క్లబ్స్ మాన్, లాస్ట్ బాల్ లో 6 రన్స్ కొట్టారు అత్తగారు మీరు. సో 6 బాల్ ఆడేసిన ఆనందంలో మా కోసం పాట పాడరా? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే గతమంతా కదిలేలా, జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు, జ్ఞాపకాలే మైమరపు. సూపర్, చాలా అద్భుతమైన పాట పాడారు. ఆహా, రాజా సినిమా నుంచి. కోడలు గారు ఇప్పుడు మీరు బ్యాటింగ్, అత్తమ్మ మీరు బౌలింగ్. వెరీ గుడ్, సూపర్. అత్తగారు 6 బాల్లో 38 రన్లు కొట్టారు, గుడ్ స్కోర్. కోడలు గారు ఇప్పుడు మీ ఛాన్స్. ఫస్ట్ బాల్, 6. రెండో బాల్, 8 రన్స్. మూడో బాల్, ఏదైతే మనం చూసుకుందాం, 4 రన్స్. నాలుగో బాల్, 8. ఫిఫ్త్ బాల్, అయ్యో 6. లాస్ట్ బాల్, ఆవిడే ఫిక్స్ అయింది, 8 రన్స్. వెరీ గుడ్, 6 బాల్ ఆడేశారు కోడలు గారు. ఇప్పుడు మా కోసం ఒక పాట. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రప్పాడాలి, ఏదేమైనా గాని. పాటే ఏదైనా కానీ
ముందుకెళ్ళాలి. ఆటాడే మగాన్ని ఆటాడేసేయాలి. చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి. వెరీ గుడ్, సూపర్. కోడలు గారు మీరు కూడా 6 బాల్లో 40 రన్లు కొట్టిరు. మీరు 40, మీ అత్త 38, ఇద్దరు కలిపి 78. మీరు ఎన్పి కొట్టాలి. ఎన్పి కొట్టాలంటే 40 కొట్టాలి. ఓకే అత్తగారు బ్యాటింగ్కి రండి. ఓకే అత్తగారు 40 రన్లు కావాలంటే కొంచెం గట్టి కొట్టాలి మనం. ఓకే ఓకే దండం పెట్టినారు కదా. తదాస్తు. ఫస్ట్ బాల్ 6. రెండో బాల్ 6. వెరీ గుడ్. ఇక్కడ ఈ రౌండ్ స్టిక్కర్ మీద వేయండి. మూడో బాల్ 6 రన్స్. వెరీ గుడ్. ఫోర్త్ బాల్ 6. ఐదో బాల్ 4 రన్స్. లాస్ట్ బాల్ 6. సో 6 బాల్లో అత్తగారు 34 కొట్టారు. మీరు 34 కొట్టారు, 40 కొట్టలేదు. కాబట్టి మీ కూడా 46 కొట్టాలి. ఆవిడ కొట్టాలంటే మీరు పాట పాడాలి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో చెప్పా ఏదో అడగాలని, అన్నే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను నేను కాను. వెరీ గుడ్, సూపర్. అత్తగారు కలుపుకుని చాలా చక్కగా పాడారు పాటల ముక్కలన్నీ. అత్తగారు పాట పాడేసి బ్యాట్ వాళ్ళ కోడలు మొహాన్ని ఇసిరేసి ఆవిడ ప్లేస్ లో ఆవిడ వెళ్ళించింది. సో కోడలు గారు మీ బౌలింగ్ అయిపోయింది. అత్తగారు మీరు ఇటండి. ఓకే కోడలు గారు ఇప్పుడు 6 బాల్లో 46 కొడతారు. 46 ఎలా కొడతారు మనం చూద్దాం. ఫస్ట్ బాల్ బాగా బలంగా కొట్టింది ఆవిడ. 4 రన్స్. ఇంకొంచెం బలం పెట్టమ్మా. రెండో బాల్ 6. మూడో బాల్ 8. నాలుగో బాల్ 6. అయ్యో 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 షూటింగ్ కొడుతున్నారు సార్. నవ్వుతున్నారేంట్రా? ఎంత ఆనందంగా ఉందో మీ అందరికి. సాడిస్ట్ మొఖాలు వేసుకుని 10 రన్స్. ఓకే 6వ బాల్ 6. వెరీ గుడ్. ఎందుకు వచ్చిన కూడా అని 40 కొట్టమన్నా 40 కొట్టారు ఆవిడ. కానీ అత్తగారు 34 కొట్టారు. ఇద్దరు కలిపి 74 కొట్టారు. కాబట్టి వీళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచిన ఆనందంలో మీరు ఒక పాట పాడరా? నీతో ఏదో అన్నాలనిపిస్తుంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది, నా పుట్టుక నీతో మొదలైంది, నీతోనే పూర్తయిపోతుంది, ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి, ఇంకెలా చూపను నా మనసింతకు మించి. మా దగ్గర పైసా లేదమ్మా. కాబట్టి కంగ్రాచులేషన్స్. చూసారు నేను చెప్పలే మీరు గెలుస్తారని. నాకు తెలుసు, మిమ్మల్ని చూడగానే అర్థమైపోయింది నాకు. వెరీ గుడ్. 2 గిఫ్ట్లు తీసుకుందాం. కమాన్, కంగ్రాచులేషన్స్. మొత్తానికి మనం గెలిచాం. కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా 32 బొచ్చులు మీకు వస్తాయి. రండి అమ్మ, ఇక్కడ రండి. మీరు కూడా రండి. గ్రూప్ ఫోటో దిగుదాం. అందరు బొచ్చులు ఓకే బ్రదర్. తీసుకోమ్మా, మీ ప్లేస్లోకి వెళ్ళిపోండి. ఇక్కడతో 4 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగొడలు. 4 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇచ్చే టీంకి ఇందాక 10 పాయింట్స్ అండ్ ఇప్పుడు మనకి 7 పాయింట్స్, 17 పాయింట్స్. ఇందాక మనకి 9 పాయింట్స్, ఇప్పుడు 8 పాయింట్స్, మొత్తం కలిపి 17 పాయింట్స్. రెడీ? 1 2 3 గో. ఆవిడ స్టిక్కర్లోకి రావాలి. ఆవిడ స్టిక్కర్లోకి వచ్చి అందరూ బుడగైపోద్దమ్మా.
మీరు రిటర్న్ జర్నీ కొంచెం ఫాస్ట్గా వెళ్తే బుడగ తొందరగా తెచ్చుకోవచ్చమ్మా. ఏమన్నా అత్తగారు సినిమాలు ఏం చూసారు కొత్తవి? స్టార్టింగ్ కదా అంతే ఫాస్ట్గా పరిగెడతారు, ఎండింగ్లోనే ఆయుష వస్తుంది. కోడలు గారు మీరు రాతో పాట పాడండి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ అదమ్మా చేయి తీసే బుడగ మీదే. ఇప్పుడు మెల్లగా నడవడం మొదలెడతారు వీళ్ళు. పరిగెట్టడం అయిపోయింది. మా అంట మా అదమ్మా మాతో పాటు చిచ్చి కోడలు గారు మాతో పాడండి. మా పెరటి జాం చెట్టు పూలన్నీ కుశలం మడిగి మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే కనైన రాక మనసు పెళ్లి మంత్రాలు మోగిందని విధి కౌగిట. ఏంటి లాస్ట్ చికెన్లోకి రమ్మన్నాడు. లాస్ట్ వర్డ్ ఏంటి? పా పా పా. ఇప్పుడు బుర్ర కరెక్ట్ పని చేస్తుంది చూడండి. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దీని పేరు. అరే అంబులెన్స్ ఫోన్ చేయండి రా. ఏ బుడగేది అయ్యా, బుడగ బుడగేది బుడగేది బుడగ ఆ పేరు అమ్మా. బుడగ నొక్కేద్దాం అనుకున్నారు వీళ్ళు. అయ్య బాబు ఏన్ ఓకే. ఏ టీం అత్తగారు 26 బుడగలు పేల్చారు అండ్ బి టీం అత్తగారు 21 బుడగలు పేల్చారు. అంటే ఏ టీం 5 పాయింట్ల లీడ్ లో ఉంది. కోడలు మరి కాపాడతారా వదిలేసుకుంటారో చూద్దాం. అత్త ప్లేస్ లో కోడలు, కోడలు ప్లేస్ లోకి అత్త. రెడీ 1 2 3 గో. కూర్చోక ముందెలా పేలింది? కూర్చున్నాక పేలితేనే కౌంట్ అమ్మా. చేయి తీసేసేయాలి కూర్చునే ముందు. స్టిక్కర్ వరకు వెళ్తేనే బుడగ కౌంట్ అనమాట. కుర్చీ ఇరక్కూడదు, జాగ్రత్త. స్టిక్కర్ వరకు రండి. అది స్టార్టింగ్ లో పరిగెడతారు, తర్వాత నడుస్తారు. క్లాప్స్ 1. అయ్యో వై దిస్ డబల్ సౌండ్ రే. నీ జాతకం ఎవ్వడు బాగు చేయలేడు ఇంకా. దురాశ దుఃఖానికి చేయటంటే తెలుసా? సెడపకురా సెడవు అన్నారు మా తాతయ్య గారు. ఏం నానా? ఏం లేదు. మీకేం తేడాగా అనిపించలేదా? ఏం తేడా అనిపించలేదా? గాడ్ మస్ట్ బి క్రేజీ. ఐ కాంట్ డు ఎనీథింగ్. ఏ కుర్చీని ఏం చేయొద్దు. చూసేసావా అత్తమ్మా? అమ్మ అంట.
తర్వాత చేయవా. హే అత్తమ్మ నేను వస్తున్నా. రండి. ఓకే నెక్స్ట్. ఓకే 10. అక్కడే ఉండమ్మా కాసేపు. క్లాప్ సుమాన్. సూపర్ గా ఆడారు. ఎవరు హెల్ప్ లేకుండా కోడలు ఇద్దరు చాలా బాగా ఆడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏం కోడలు గారు ఏమంటారు? అంతే కదా? అంతే. ఓకే సో ఎవరు హెల్ప్ లేకుండా కోడలు గారు 23 బుడగలు పేల్చారు. వెరీ గుడ్. అండ్ మీ అత్తగారు 21 పేల్చారు. సో 2 కలిపి 44 బుడగలు. కంగ్రాచులేషన్స్. మీరే ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్. మీకు ఇప్పుడు సన్మానం జరుగుతుంది వీళ్ళ చేతుల మీదుగా. కంగ్రాచులేషన్స్. చాలా కష్టపడి ఆడారు అండ్ గెలిచారు అండ్ సరదాగా పార్టిసిపేట్ చేసినందుకు మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. సో అత్తలు అండ్ కోడళ్ళు మీ చేతుల మీదుగా గెలిచిన అత్త కోడలకు ఆ కిరీటాలు. ఓకే అండ్ అలాగే ఆ పట్టు చీరలు. అలాగే గడిశ్రీ అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ మీ చేతుల మీదుగా ఇటు నుంచి మీరు అటు నుంచి అత్తగారు. అండ్ అలాగే మీ ఇద్దరు కూడా ఒక వెట్ గ్రైండర్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ మీ ఇద్దరు ఈ స్పెషల్ గిఫ్ట్ గెలుచుకున్నారు. ఇది ఎవ్వరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు, మీకే ఫస్ట్ ఇస్తున్నాము. మీరు ఒక్కళ్ళే ఆ లక్కీ అత్త కోడలు. రండి. మస్తు పడ్డారు ఫోటోలో, పట్టుకెళ్ళండి. ఏ బూచోడమ్మా. ఓకే అండ్ యూ వాట్స్ హ్యాపెండ్ ఇస్ ద నలుగురు మే ఏక్ కో దేతే హై హమ్ వుమెన్ ఆఫ్ ది షో. అండ్ వుమెన్ ఆఫ్ ది షో కిస్కా ఉస్కా జిస్కా బహుత్ తేడా మేరే సే. సో ఆ ఒక్కళ్ళు వుమెన్ ఆఫ్ ది షో, ఇంకెవరో కాదు. కంగ్రాచులేషన్స్ కోడలు గారు, మీరే ఇవాళ వుమెన్ ఆఫ్ ది షో. యో మే మరో ఎపిసోడ్ లో మరో అత్త కోడలు టీంతో మీ ముందుంటాను. కొత్త బట్టలు వేసుకొస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.